హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక 1 ఏకర్‌లో స్థాపత్యవేద ధర్మం ప్రకారము ఒక ఫ్లోర్‌కి 8 చప్పున మొత్తం 5 ఫ్లోర్స్‌లో ఒక 40 ఇండివిడ్యువల్ హౌస్ భావనతో కూడినటువంటి అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కల్చర్‌ని ప్రతిబింబించేలాగా ఇవాళ ఉన్నటువంటి కాంటెంపరరీ అవసరాలకి ఈ యొక్క వాస్తు నాలెడ్జ్‌ని జోడించడం ద్వారా ఫంక్షనాలిటీని ఏ రకంగా తీసుకోగలిగామనేది ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనం స్పేసెస్ అనేది అన్ని డిఫైన్ చేసిన తర్వాత, నిజంగా వాటిలో మన ఫర్నిచర్ కూడా ఏ రకంగా ఎమ్యులేట్ చేయొచ్చు అనేది తెలియచెప్పడము ఈ యొక్క వీడియో. ఇది యాక్చువల్‌గా ఒక ఈస్ట్ ఫేసింగ్‌కి సంబంధించి మనకి ఒక డిజైన్ అన్నమాట. సో, ఇందులో యాక్చువల్‌గా వారి ఇంటి ఎదురుగానే వారికి చిన్న సిట్‌ఔట్ అన్నమాట. ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చునే సిట్‌ఔట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా అక్కడ మనం ఒక తులసి కోట అనేది మనం అక్కడ ఆహ్, డిజైన్ చేశాము. కానీ అన్య మతస్థులు ఎవరైనా అది తులసి కోట అవసరం లేదనుకున్నప్పుడు ఏ రకంగా ఒక భార్యాభర్త లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా కూర్చొని కాస్త ఒక ప్రైవేట్ స్పేస్ అన్నమాట వాళ్ళకి. అదే రకంగా కూర్చోవడం గూడా చక్కగా ఆ యొక్క కోర్ట్‌యార్డ్‌ని వాళ్ళక్కడ ఎంజాయ్ చేయడం అన్నమాట. మంచి చక్కని బ్రీజ్ అనేదొస్తుంది. ఈ రకంగా ఉన్నటువంటి కోర్ట్‌యార్డ్‌ని వారు ఏ రకంగా అసలు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడి నుంచి అనేది ఇక్కడ కాన్సెప్ట్ చూపెట్టడం అన్నమాట. ఇది చూడండి. ఈ రకంగా వీళ్ళ పర్స్పెక్టివ్‌లో మనం చూసినప్పుడు అక్కడ వ్యూ ఏ రకంగా ఉంటది. వారక్కడ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు ఈ రకంగా ఉంటుందన్నమాట. సో, అక్కడి నుంచి మనం ఇంటి లోపలికొచ్చినప్పుడు చక్కని పోర్చ్‌లోంచి మనం ఈ యొక్క ఫ్లాట్ లోపలికొచ్చాము. వచ్చినప్పుడు మనకి చక్కని లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అయితాం మిత్రులారా. సో, లివింగ్ రూమ్ ఏ రకంగా ఉంది. గెస్ట్ వస్తే చక్కని సిట్‌ఔట్ ఏ రకంగా కూర్చోవచ్చు. ఇంట్లోపలికి ఎంటర్ కాగానే. సో, అంటే ఆల్మోస్ట్ ఒక ఇంటీరియర్ డిజైన్‌కి సంబంధించి ఒక సామాన్యమైన ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఒక వెంటిలేషనే కావచ్చు. యొక్క స్పేసెస్ కూర్పే కావచ్చు. మనం యూజ్ చేసినటువంటి ఆ యొక్క విండోస్ యొక్క సైజెసే కావచ్చు. లివింగ్ కమ్ ఒక డైనింగ్ సంబంధించి ఒక వ్యవస్థ అనేది చూపెట్టడం జరిగింది. అదే రకంగా సౌత్ ఈస్ట్‌లో మనం చక్కని కిచెన్ స్పేస్ డిఫైన్ చేశాము. అలాగే కిచెన్ స్టోర్ గూడా ఇక్కడ డిఫైన్ చేశామండి మనం. అలాగే కిచెన్‌లోంచే ఈ వాషింగ్ మెషిన్ దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేటట్టు. ఇదిగోండి కిచెన్‌లోంచి ఈ రకంగా ఈ యొక్క వాషింగ్ మెషిన్ అది ఉంది. దీన్ని ఇక్కడే యాక్సెస్ చేసి ఇక్కడే బట్టలు ఉతుక్కునే విధంగా అదే కిచెన్‌లోంచి ఒక స్టోరేజ్ అనేది మనకి డిఫైన్ చేసామండి. స్టోరేజ్‌ని గూడా ఏ రకంగా యాక్సెస్ చేస్తారు. చూడండి కిచెన్‌లోంచి యాక్సెస్ చేసే విధంగా అదే రకంగా లివింగ్ రూమ్‌లోంచి యాక్సెస్ చేసే విధంగా ఇదొక స్టోరేజ్ అనేది పెట్టడం జరిగింది మనం. అంటే మల్టీగా ఇందులో ఉండేవాళ్ళు అది యాక్సెస్ చేయొచ్చు. అక్కడ ఉండేవాళ్ళు యాక్సెస్ చేసే విధంగా ఆ యొక్క స్టోర్ రూమ్ అనేది ఒక కామన్ స్పేస్ కాబట్టి ఈ రకంగా మనం చూపెట్టడం అనేది జరిగింది. ఇలాగా. అలాగే ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ అండి. ఈ సౌత్ వెస్ట్ బెడ్‌రూమ్‌లో చక్కగా మనం ఏ రకంగా బెడ్ ఓరియంటేషన్ ఏసామో, అదే రకంగా వారికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏ రకంగా మనం ఇచ్చేసాము.
వారికి సంబంధించినటువంటి టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్‌లో మన కమోడ్ ఆ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశామనేది ఈ యొక్క వీడియోలో ఒక బెడ్‌రూమ్‌కి సంబంధించి చూసాము. ఈ బెడ్‌రూమ్ నుంచి స్టోర్ రూమ్‌కి కూడా వచ్చేటట్టు ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇచ్చాము. అదే రకంగా కొంచెం స్పెషల్‌గా ఈ యొక్క రెండో బెడ్‌రూమ్‌ను మనం ట్రీట్ చేసామండి. కొంచెం ఆ ఇంట్లో ఉన్నటువంటి స్పెషల్ పర్సన్, ఫ్యామిలీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకునే విధంగా. చక్కని బెడ్డు, వారికి కావాల్సినటువంటి వ్యవస్థ. అలాగే చక్కగా వారికి కావాల్సినటువంటి బాత్రూమ్‌లో గూడా ఒక షవర్ వ్యవస్థని మనం ఏ రకంగా ఏర్పాటు చేశాము. అదే రకంగా ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ అనేది విపరీతంగా నడుస్తుందండి. సో, అందువల్ల ఒక ఒక స్టడీ టేబుల్ లాంటిది, ఒక ల్యాప్‌టాప్ వర్క్ చేసుకోవడానికి వీలుగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క స్పేస్‌ని ఈ రకంగా మనం డెవలప్ చేసాము. ఒక పర్సనల్‌గా వాడుకోవడానికి ఇదిగోండి. ఇది ఇక్కడ ఈ రకంగా ఉంటుందన్నమాట. అంటే వాష్‌రూమ్ యూజ్ చేసుకోండి, వాష్‌రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క బెడ్‌రూమ్‌లోంచి లేదా కొంత ఒక పర్సన్ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సో, ఇది ఓవరాల్‌గా ఈ యొక్క ప్లాట్‌కి సంబంధించి ఒక అవగాహన మిత్రులారా. సో, మా ప్రయత్నం ఏంటంటే మనకు ఫంక్షనాలిటీ ఉన్న స్పేసెస్‌తో పాటుగా మనల్ని హీల్ చేసేటటువంటి స్పేసెస్ ఇంపార్టెంట్. మన యొక్క ఇన్నర్ కాన్షియస్‌నెస్‌తో రెజొనేట్ అయ్యేటటువంటి స్పేసెస్ ఇంపార్టెంట్. అందువల్ల వాస్తు అనేది అటువంటి ఒక రిథమిక్ స్పేసెస్‌ని మనం క్రియేట్ చేసి, మనల్ని ఆ యొక్క ప్రకృతితో కనెక్ట్ చేసేటటువంటి ఒక ఒక మీడియేటరీగా ఇల్లు ఉండాలి. ఇంటి ద్వారా మనం ఎలివేట్ అవ్వాలి. ఇంటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి చింతనను పొందాలి. అటువంటి వైబ్రెన్స్‌ని ఏ రకంగా క్రియేట్ చేయాలి అని చెప్పింది మన వాస్తుశాస్త్రం. దానిని ఇవాళ మోడర్న్ పద్ధతుల్లో చాలామంది ఔత్సాహికులకి ఒక అవగాహన కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనం 11 వీడియోస్ చెప్పాం మిత్రులారా. ఇది కనీసం ఒక 1 ఏకర్‌లో ఇచ్చిన డిజైన్. మనం ఒక 75 సెంట్స్ తెచ్చుకున్నా మనం డిజైన్ ఇవ్వగలము. ఒక 50 సెంట్స్ తెచ్చుకున్నా ఇవ్వగలము. ఒక 10 సెంట్స్ తెచ్చుకున్నా ఇవ్వగలము. కేవలం ఒక 7, 8 సెంట్లు తెచ్చుకున్నా మనం ఒక గ్రూప్ హౌసెస్‌కి వీటికి ఈ నాలెడ్జ్ ప్రకారం మనం ఇవ్వగలగమని ఆశిస్తూ ఈ యొక్క ఓవరాల్‌గా 11 వీడియోస్ ఈ యొక్క అపార్ట్మెంట్ డిజైన్ కాంప్లెక్స్ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది, అలరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క సీరీస్‌కి ఈ యొక్క వీడియోతో నేను ముగింపునిస్తున్నాను మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.